మళ్ళీ భారీగా బంగారం వెండి ధరలు పతనమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో 34% పడిపోయాయి వెండి ధరలు. ప్రస్తుతం కిలో వెండి ధర 2,91,922 రూపాయలుగా ఉంది. ఒక్కరోజే 19,750 రూపాయలు తగ్గింది తులం బంగారం ధర. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,653 రూపాయలుగా ఉంది. ఒక్కరోజే 10% తగ్గింది బంగారం ధర. ఒక్క రోజులోనే 1,07,971 రూపాయలకు పడిపోయింది కిలో వెండి. మొత్తం మీద బంగారం వెండి ధరలు పతనం దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఒక్క రోజులోనే ఈ స్థాయిలో పడిపోయినటువంటి బంగారం వెండి ధరలు, కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది అనేటువంటి మాట ఏంటి? దీనికి సంబంధించి చాలామంది మేము ముందుగానే చెప్పాము, ఇది ఒక జూదం లాంటిది, దయచేసి ఎక్కువగా కొనుగోలుకు సంబంధించి ఇప్పుడప్పుడే మొగ్గు చూపకండి అని చెప్తున్నప్పటికీ కూడా వినకుండా కొంతమంది కొనుక్కున్నారనేది కూడా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అనేది అనమాట. ఏంటి, ఎలా చూడాలంటారు? ఈ పతనం ఇంకా పతనమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే దీనికి సంబంధించి ఈ పతనం తాత్కాలికమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎలా చూడాలంటారు దీన్ని? డెఫినెట్ గా నిన్న నుంచి కూడా మార్కెట్ అంతా అటు డాలర్ బలోపేతం అవుతుంది. బంగారం మీద ఇన్వెస్టర్లంతా కూడా బంగారం మీద ఇన్వెస్ట్ మానుకొని డాలర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డాలర్ బలోపేతం కావడంతో ఈ ధరలు ఒక్కసారిగా తగ్గుతున్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే బంగారం ధర 8,000 తగ్గింది, వెండి ధర 7,000 తగ్గింది. కానీ ఈ రోజు కనుక చూస్తే దాదాపు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ధర ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక్క రోజే బంగారం 1,49,653 ఉంది. ఇది 24 క్యారెట్ బంగారం. ఈ రోజు ఒక్క రోజే దాదాపు 19,750 రూపాయలు తగ్గింది. అంటే దాదాపు రేటులో 10% తగ్గింది. సో ఈ మార్పు, ఈ తగ్గుదల మొత్తం బంగారం ప్రియులకు, అంటే కొనుక్కొని వాళ్ళకు ఇది పెద్ద శుభ సూచికం అని చెప్పుకోవచ్చు, కొనుక్కున్న వాళ్ళకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే వెండి కూడా దాదాపు 4 లక్షలకు పైగా ఎగబాకిన పరిస్థితులు మనందరికి తెలిసిన విషయమే. ఎప్పుడు బంగారం కంటే తక్కువ ఉన్నటువంటి వెండి, బంగారం 1,30,000, 1,35,000 ఉన్న సమయంలో బంగారం, కిలో బంగారం 1,20,000, 1,10,000, 1,00,000 రూపాయలు ఉన్న పరిస్థితులు ఉండేది. కానీ ఒక్కసారిగా ఈ బంగారం కంటే వెండి రేటు ఎక్కువగా పెరిగింది. దాంతో ఏదైతే ఈ మధ్యలో వెండి పైన కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారు. కానీ నిన్న నుంచి తగ్గుకుంటూ వస్తా ఉన్నది. ఈ రోజు దాదాపు మార్కెట్ లో ఉన్న స్థానానికి 34% భారీగా పడిపోవడం అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉన్నటువంటి ధర ఏదైతే 2,91,922గా ఉంది. ఈ ఒక్క రోజే 1,07,971 మేర క్షీణించింది. సో ఇదంతా దాదాపు ఒక్క రోజులోనే 1,00,000 పైన పడిపోవడం పైన ఇన్వెస్టర్లు కొంత ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇన్వెస్టర్లకు సంబంధించి పెద్ద ఎత్తున, అంటే కొనుగోలు చేసే వాళ్లకు కొంచెం ఊరట లభించినప్పటికీ కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం అయోమయంగా ఉంది. ఇక్కడ నిపుణులు చెప్తున్నది ఏంటంటే, మార్కెట్ నిపుణులు మొత్తం ఏదైతే ఈ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్లకు నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో అనూహ్యంగా పెరిగింది. ఆ ఇండెక్స్ పెరగడంతోనే పెట్టుబడిదారులు బంగారం నుంచి ఈ పెట్టుబడులన్నిటికి కూడా వెనుకలు తీసుకొని సో ఇప్పుడు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ రేట్లన్నీ కూడా తగ్గుతూ వస్తున్నాయి. సో వడ్డీ ఏదైతే ఈ అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఉన్నాయి కొన్ని, సో దీనికి సంబంధించి కూడా వడ్డీ రేట్లు పెంపు, ఆర్థిక విధానాల్లో మార్పులు ఇట్లాంటివి జరగడం వల్ల కూడా బంగారం పైన ప్రతికూల ప్రభావం చూపనుంది. ఏదైతే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయో, ఇన్వెస్టర్లు వారి భారీగా లాభాలను స్వీకరించడం జరిగింది. దానివల్ల కూడా ఒత్తిడి పెరిగింది అనేది కూడా ఒకటి తెలుస్తా ఉంది. కొన్ని అంతర్జాతీయ, అంటే ఏదైతే అంతర్జాతీయంగా లావాదేవీలు జరుగుతాయో దాంట్లో కూడా ఉద్రిక్తతలు తగ్గడం. అంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు సతీష్ దీనికి సంబంధించి? విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేసి మరింత పెరుగుతుందని కూడా చాలామంది విపరీతంగా కొనుగోలు చేసి దాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉందిగా, లేకపోతే స్టాక్స్లో కావచ్చు ఇతరత్ర వాటిల్లో చూడండి తప్ప
బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ అనేటువంటి మాట కూడా చాలామంది గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆ మాటల్ని కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పతనం ఏ స్థాయికి వెళ్ళి ఆగుతుందనేదే మాట. గతంలో ఈ పెరుగుదల ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందని మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం వెండి ధరల పతనం అనేది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందనేది కూడా ఒక మెయిన్ క్వశ్చన్గా ఉంది కదా. ఏం చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ దీని మీద ప్రజలకు? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తుంది. ఈ ఏదైతే భారీ తగ్గుదల ఉందో ఈ తగ్గుదల అయితే ఇప్పుడున్నటువంటి పెళ్లి సీజన్ల వాళ్ళకి ఈ తగ్గుదల శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ప్రజలకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేయచ్చు. ముఖ్యంగా ఏదైతే గోల్డ్ కు సంబంధించి న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారంటే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకైతే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఏదైతే అంతర్జాతీయంగా పరిణామాల పైన ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్క రోజులో మనం చెప్పే పరిస్థితి ఉండదు. మార్కెట్ ఒడిదుడులకు లోనైనందువల్ల పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు మీరు ధరలను చెక్ చేసుకొని ధరలు చూసుకొని కొనుగోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఇది మనము పెరుగుతుంది అని చెప్పలేము, అలాగే తగ్గుతుంది అని చెప్పలేము. అంతర్జాతీయ మార్కెట్ లో ఏదైతే ఉంటుందో దాని డాలర్ సంబంధించిన రేటు కానీ డాలర్ సంబంధించిన క్షీణత కానీ, ఒకవేళ డాలర్ కనుక మళ్ళీ క్షీణిస్తే మళ్ళీ రేట్లు పెరిగే అవకాశం ఉంటది. డాలర్ కనుక ఇంకా పెరిగితే డాలర్ సంబంధించి ఆ డాలర్ రేటు పెరిగితే దాదాపు ఇంకా తగ్గే అవకాశం ఉంటది. కాబట్టి ఈ కొనేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆలోచించుకొని చేయండి. మనం పర్టికులర్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో పెరుగుతుంది అని పర్టికులర్ గా చెప్పలేము, పోనీ అట్లాగే తగ్గుతుంది అని కూడా పర్టికులర్ గా చెప్పలేము అంటూ న్యాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఒక మధ్య తరగతి కుటుంబాలకైతే ఇది పెద్ద గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక భారీగా మళ్ళీ బంగారం వెండి ధరలు పతనం అవడంతో గత 4-5 రోజుల క్రితం నుంచి కొన్నటువంటి కొనుగోలుదారులు దీనికి సంబంధించి ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా పతనమైంది. 1%, 2% కాదు, దాదాపుగా 34% వరకు వెండి ధరలు పడిపోయాయి. అదే రీతిలో బంగారం ధరలు కూడా ఆ స్థాయిలో పతనం అవుతున్నాయంటే ఈ పతనం ఎక్కడి వరకు వెళ్ళాగుతుందనేటువంటి ఒక మాట చాలామంది చెప్తున్నటువంటి మాట. మళ్ళీ మొదట్లో ఏ విధంగా 1,00,10,000 మధ్య ఉంటుందో ఆ స్థాయికే బంగారం ధరలు వెళతాయి. మళ్ళీ వెండి కూడా 1,00,00,000 వరకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా డాలర్ మీద అందరూ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ పరిస్థితులు అన్నీ కూడా డాలర్ వైపే మొగ్గు చూపుతూ ఉండడంతో లాభాల స్వీకరణకు దిగడంతోనే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బంగారం వెండి ధరలు ఇంత పతనమయ్యాయని చెప్తున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర 2,91,922గా ఉంది. ఒక రోజులోనే 19,750 రూపాయలకి తులం బంగారం ధర తగ్గింది అనంటే దాదాపుగా దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఇప్పుడప్పుడే బంగారానికి సంబంధించి ఇన్వెస్ట్ చేయొద్దని కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,653 రూపాయలుగా ఉంది. ఒకరోజే 10% బంగారం ధరలు తగ్గాయి అంటే దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల సూచనలు మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి అని కూడా చెప్తున్నారు. అయితే ఒక్క రోజులోనే 1,07,971 రూపాయలకి కిలో వెండి పడిపోయింది అంటే దీనికి సంబంధించి ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెండి బంగారం కొనుగోలు చేసినటువంటి ప్రజలు.